ఇగో అవ్వా చేపది నోరు ఎట్లున్నది, ఇగో ఎట్లా చూస్తుంది, తెరుతుంది. ఎంత మంచిగా ఉంది ఇగో చేప. నేను ఇప్పుడు పట్టుకొచ్చినా కాడ కాలాల నువ్వు పట్టా మళ్ళక ఇగో ఇట్లుతుంది. ఇగో పారం ఉన్నది అవ్వ, ఆయనతో ఎగురుతుంది. ఇగో చూడు ఆ మూతి. మీరు చూడు చేపలు అనుకున్నారా? ఇగో మేము అనుకుంటున్నాం చేపల కూర వండుకుంటాం. ఇవాళ మేము పులుసు పోస్తాం. ఇంత ఒక్కులిగడ్డ నూరుకుంటాం. నోట్లే అల్లిటిగా కరుతుంది చూడు 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 చేపలు కొడతావు ఇప్పుడు ఫారం ఉన్నారు చెప్తున్నా అవ్వ. ఇగో సగము కోసుకొని కూర అనుకుంటాం, సగం ట్రై చేసుకుంటాం. మా మల్లక్క అడుగుతుంది, మా మంకు మల్లక్క అడుగుతుంది. మీరక్క అడగదే ఏమైంది గొంత చెప్పుర్రి గిట్ల గిట్ల గీకుతా రాకుతా గొంతగా నాకు గొయ్యరాదు. చూడవు తోక కొట్టుకుంటుందావు, అవు తోక కొట్టుకుంటుంది చూడు రావా. నేను పట్టింది వాయే అన్ని వాయే వచ్చినాయి ఇప్పటిదాకా రాలేదు. వచ్చింది అవ్వ మీరు చూసిర్రా? నెత్తికి నెత్తికి వస్తే బురద బురద అయిందని బురదలు పడ్డాం కదా. ఇక నెత్తుకోసిన బురదలు పడ్డదని నెత్తి రుద్దిన బియ్యం పెడితే అన్ని ఎత్తి ఇంకేం కాదు దీనికి. అవ్వ గింత పెద్ద చేప వాళ్ళు తెస్తారు కరెక్ట్ చెప్పుర్రా. తెస్తారు కరెక్ట్ తెస్తారు అవ్వ. మత్తు దొరుకుతున్నాయి అవ్వల ఎండాకాలం మత్తు దొరుకుతాయి. ఇప్పుడు ఇగో తోక మూతి పానం ఉన్న చేప తెచ్చిన ఇయ్యల్ల. పానం ఉన్న చేప తెస్తే కమ్మ వండుకొని తిని ఆ గాయేసి అట్టుకోండి పడ్డగా చేసారు. ఇగో నోరు ఎట్లా తెరుతుంది అనుకుంటున్నారు. మంచిగా చూడరు. ఇక ఒక కట్టె పుడక పెట్టాలి అద్దు. ఇగో ఎంత మంచిగా ఉంది, ముద్దు ఉంది చేప. ఇట్లా ముద్దించుకోవాలనిపిస్తుంది. పెట్టకే ఇప్పటిదాకా తిప్పలు పడ్డది అనేది మర్రా ఇట్లా చేస్తావా? తిను ఆకలి అవుతుంది దానికి. మంచిగా రాపుతా మంచి చింతపులుసు వాసి వేసి మంచిగా ఆడతారు. అస్సలు తింటది ఇక మంచిగా గాయసాటుకు పోయి పంటది అడ్డ గజకు. అవ్వా నేను వాటికొచ్చిన ఇప్పుడు 2 కిలోల చేప అవుతుందో, ఇది ఎంత అవుతుందో 3 కిలోలు అవుతుందో తేలేదు. ఇక నాకు పడ్డ బురదల పడితే నెత్తి రుద్దింది. ఇక ఇంత పెద్ద చేప వాళ్ళు తెస్తారు. వాళ్ళకే మనసుకు రాని అవ్వలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికి మీకే మనసుకు రాని నెత్తి రుద్దిన నెత్తేసింది. ఇప్పుడు నాకు చేప కొయ్యకుండే నువ్వు కడుగు, నేను పట్టుకుంటా, నువ్వు కడుగు. అబ్బా మళ్ళక కడిగే అబ్బా పిలిస్ కొట్టుకుంటుంది. అబ్బా పిలిస్ పానం ఉన్నాక పానం తీయాలి చూడు ఎగురుతుంది. పానం తీయాలి. అరే ఏమవుతుందా అనుకుందాం. ఇలా కమ్మగా తిందాం. తింటావు కమ్మగా నువ్వు నేర్పినావు. ఇక్కడ కడుక్కుందాం. అవల్ల ఇంత మంచిగా ఉంది చేప. ఉప్పు దాప దొడ్డుప్పు కాదు ఇంకా. సరే తెస్తాం. కుక్క గోర్రు కుక్క గోర్రకే పోతుంది పొట్టు. ఇగో కత్తి ఉప్పు కన్నా వాసిన ఏంటా వసచ్చిన తాప వచ్చినవే తాతనా అద్దు బకెట్ తెస్తా. నీళ్ళు తాప బకెట్ తెస్తా. బకెట్ తెస్తా. గిట్ల రాకు గిట్ల గిట్ల ఒక్కొక్కటి రాకు గిట్ల మెల్లగా రాకు. ఆయన ముక్కలు అయితే మంచిగా రాకు. ఇగో మంచిగా కొట్టండి. లేదు ఒకటి 2 ఎన్ని వేసినావు? 3. మళ్ళక్క ఆగు నేను రవ్వలు వేసుకుంటా. వేసుకుంటా 2 మరి నేను మరో కూరలు వేసుకున్నా కూడా ఇది చేస్తున్నావు నువ్వు. ఆగు నేను వేసుకుంటా. అగో ఇట్లా చేస్తున్నావు నువ్వు. ఆగమాము దొంగతనం తింటా. ఇగో మనీ 2 3 4 అయ్యో కొట్లాట 5 6 7 8 9 10 11 12 13 14 15 ముక్కలైనాయి. ఇళ్ళకెళ్ళి ఎన్ని వస్తాయి మర్రనట్టు బాగేస్తావు. అయ్యా కొట్లాడంటే తిప్పలు వాడికి పట్టుడు మా ఎంత
నీళ్ళు పోయి ఇదంతా పోతుంది పోయి ఇంత మంచిగా వేయాల పోయి ఎల్లిగడ్డ జీలకర్ర మెంతలు సేదవుతుంది బాగా చేసుకుంటే ఎల్లిగడ్డ జీలకర్ర వస్తుంది మెంతాలు అన్ని ఉప్పు కారం నేను కలుపుతున్నా చాలు ఇసరి చేయకు నువ్వు ఉప్పు కారం నేను కలుపుతున్నా వీళ్ళు ఎట్లా చూడండి ఇక ఇగో ఇది మెంతాల పొడి ఇదంతా చాలు నీళ్ళు అందుకు కలుపుతా నూనె నూనె కొంత కోసుకుంటే కవసు పోతుంది ఇక తెలక కొంత తెలిసి కొంత తెలక కొంత తెలిసి కొంత నాకు కడకాలి ఇప్పుడు ఏమిటది కడకరా కడిగినాక కారం ఉప్పు కలుపుతాండ సరే బిందెలు తీసుకుని కడిగేస్తా కడిగి నల్ల కడిగే పోమంటావా ఏమైనా నల్ల కడుకు కూక నల్ల కడిగే వాళ్ళ తెల్లగా కడిగిన మళ్ళక్క అయితే కానీ చేపలు మాకు మళ్ళక్క తెల్లగా కడిగిన మాకు మళ్ళక్క ఆ సోనికి ఎన్నటి దాకా చేపిస్తావు జ్వరం మరి నాకు మనసులో పడతలేదే పోకానికి ఇందులోనే పెడతావు నేను నాకు డెంగ్యూ చేయమచ్చిందంట దేవుడు చేయడం కోరి అది నువ్వు ఇద్దరు మరి అట్లా చెప్తా అది కాదు అన్నీ పెట్టినా కలపాలా అందులో ఉప్పు కారం నిండా నింపు దానిలో పడి ధనియాల పొడి వేస్తావు ధనియాల పొడి వేసుకున్నారా రాబాజు ఇట్లా వేసుకోవాలా ఒక అర్ధ గంట సేపు ఆపాల ట్రైకి ఒక గుడ్డు కూవ పోసుకోలే మళ్ళక్క నాకు తెలిసిపోయి పోతున్నా పలగొట్టలద్దా తింటా పెట్టిన పచ్చి తింటా ఇగో ఎంచుకుంటున్నా నేను దీనికి మంచిగా ఇట్లా వత్తు రవ్వకు అంటే అయిన దాకా పక్కకి ఇగో నీళ్ళలో చింతపండు ఎత్తున్నా ఇగో చింతగింజ నాకు ఇయ్యు 5 నిమిషాలు 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు 5 నిమిషాలు నానుతుంది అవ్వ నానితే ఇట్లా విసుకోవాలి మంచిగా వెళ్తుంది పులుసు మంచిగా వెళ్ళినాక తాలిపు పెట్టుకోవాలి ఈ ఉల్లిగడ్డ కాల్చుకోవాలి కాల్చి దంచి తాలిపుకి వేయాలి ఇవన్నీ వేయాలి చేపల కూరకు మా దోమ కుట్టింది మా మల్లక్క కొట్టుకుంటుంది ఇక మల్లక్క కాలు ఇక కుట్టుతున్నా మంచి కాలు ఇక నన్నే కాల్చేటట్టున్నావు చేప కడిగి తల్లి అంటే గిన్ని పనులు చెప్తున్నావు తినవా ఒకటే 2 నేను 15 ఎంచుకున్నా 7 వేసుకో నాకు మా ఇద్దరికి శరీరాలు అట్లా కాదు నీకు మూతేస్తా నీకు తోకేస్తావా పట్టుకున్నాలమ్మో ఏం తినాలా నడుములు తినాలా మంచిగా వస్తుంది ఇట్లా కాల్చుకోవాలి ఉల్లిగడ్డ ఇట్లా కాల్చుకొని రోట్లు వేయాలి రోట్లు వేసి దంచాలి కాలుతున్నది అప్పుడు ప్రారంభమా మంచిగా ఉన్నావు ఇగో చేప పట్టంగా అన్ని ముందుకు వచ్చినాయి నల్లది అట్లా వస్తున్నది శాఖ పట్టాను అని నువ్వు గుర్తుర్రు దీనికి మాకు మళ్ళీ మంచిగా అనుకుంటా శుభ్రము నాకు అది ఏడు ఇది వేసుకోగాని మంచిగా వేస్తా ఇగో నన్ను తిట్టకుంటే మన్ని పట్టిస్తా నీకు అబ్బా అగ్గిల చేతి పెట్టినట్టు కొడుతుంది నాకు అట్లా వేసేట్టు మంచిగా ఇగో దంచిగా ఇప్పుడు దంచడిది తినే ఆంటీకే కాల్చుకోనండి చేస్తాను కమ్మ కౌసు రాకుండా కౌసు రాకుండానా మరి
కాళ్ళకి దంచితే ఏమవుతుంది? మంచిగా కూర కమ్మగా జై జై సప సప అంటే ఇట్లా కాల్చుకొని అన్ని దంచుకొని వేసుకో. పొయ్యి మీద వేసుకోవాలా? అయితే నువ్వు లేనప్పుడు మేము వండుకుంటాం. సోని నేను దాని జీరం చక్కగా అని వండుకుంటాం. మళ్ళక్క పెట్టినాకుండా పెట్టిన దంచినాం కదా, నేను కట్టెలు పెడతా. ఒక అమ్మ కండు కాళ్ళు పెట్టు, కట్టెలు కాదు కానీ. ఇగో నువ్వు కమ్మ కండుకుంటే కట్టెలు నాకా నన్ను పోతారు కమ్మ నన్ను కొట్టలేవు. మొన్న ఇక్కడ వాడేసి కొట్టినావు, మత్తు కొట్టినావు. లోకమంతా చూసిర్రు, నన్ను కొడతాడు ఇక మట్టి. అవ్వలంతా చూసిర్రు, అక్కలంతా చూసిర్రు, అంతా చూసిండ్రు నన్ను కొట్టినాడు. ఇటువంటి కట్టెలు ఇరిగినాయి, కట్టెలు ఎరిగినాడు. ఆ మాటలే ఉన్నాయి, ఒక పాటలేదు కొడుకులేదు. ఏం పాట పాడాలా? ఒక పాట ఎప్పుడు పాడతా గట్ల కొలత పడతాయేమే? నేను పోయమని నేను పోతా మత్తు. చూడుర్రు రావా ఎన్ని పావులు పోతావు చూడుర్రి. ఏమైందా? 3 తంత 3 వేసినావు. చేప ఎట్లా పట్టినావు ఏం కథ అంటని అట్లా పెట్టకు, మీద పెట్టు. ఇగో కట్టు కొంగు మీద ఉన్నా, నువ్వు వచ్చి నెత్తురు కట్టుబొంగ మీద ఉన్నా కాదు. మరి ఒక చీర ఈ చీర ఎత్తావా? మంచి చీర తేనంటివి. ఇగో ధాన్యాలు, ఇగో జీలకర్ర, ఇగో మెంతాలు, ఇగో బండ పువ్వు, ఇవన్నీ తాల్పుకి వేసుకోవాలి. కొత్త నూనె కాగనట. ఇగో ధనియాలు, ఇగో మెంతాలు, నాకే చెప్తున్నా. జీలకర్ర, ఇగో బండ పువ్వు బాబాలు. గండపు కానీ ఇది వెయ్యాలి కదా. అదే వేయరు, ఏది ఎత్తావు? నేను ఎత్తేస్తాను. అటు ఇటు నన్ను ఎత్తి అంటే మేము ఆడకు. మేము నెత్తినకి మీద తీసుకోవాలంటే కొద్దిగా పసుపు ఎత్తా. పసుపు వేసి చింతపులుసు వేల. ఇది ఎప్పుడు ఎత్తావా? మరిగేటప్పుడు వేస్తారవ్వా. మరిగేటప్పుడు మరి దంచిపించినావు కదా. దంచుకోవాలి, అన్నీ దంచుకోవాలి, అన్నీ దంచుకోవాలి. అయినా ఎర్రదా తెల్ల ఇంకా కాలే. పసుపు చెయ్యమని పసుపు పసుపు ఇది పట్టు. అబ్బా మెల్లగా పోయివన్నా చూరు కంటిస్తుందిరా బాబు అంతా. ఎల్లిగడ్డ, మెంతాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ, ఇక 3 ఇవి. అవి 3 దాసిన చెక్క, చాజీరు వేసినవే గుడి మొక్కదా. సాజీరు వేసిన, దాసిన చెక్క వేసిన, అన్నీ వేసిన. గుడి మొక్కదా. ఇక ఉల్లిగడ్డ, జల్లెడ పట్టు, ఈయన తంపెత్తా. మీదికి లేపు. ఇక కారం, ఉప్పు వేయాలి. ఉప్పేసి కొంత మూత పెట్టు. దానిలో పడేద్దా కొంత చిటికల మారుతుంది అన్నట్టు. ఇక ఉప్పు, ఉప్పు చాటు, ఉప్పే ఉప్పునికి ఎట్లా ఉంటుంది చాట్. ఇక ధనియాల పొడి, ఇక ధనియాల పొడి అవ్వాలి. ఇక ఇంత వేసుకోవాలి, కమ్మ వస్తుంది. కమ్మ అంటుంది మా మల్లక్క. అబ్బా ఎంత కమ్మ వాసన వస్తుంది. చేపలు ఎత్తిగా మూత పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు మరిగిన దాకా. పెట్టు మూత, మంట పెడుతుందా? పెట్టు. మూత మరిగిందా? మరుగుతుందే. ఇప్పుడేమెత్తావు? చేపలు ఏమేస్తారు ఊకే నన్ను పిసా పిసా బిత్తిదారంట ఒప్పిస్తారంట. పేరు బొడ్డు వచ్చి పేరు పెట్టిన 2 3 4 5 6 7 10 12 3 చేపలు ఏం చేస్తావు? 3 చేపలు ఏం చేసినావు? మింగిన తిన్నావు కదా, కాల్చుకొని తిన్నావు పక్క.
మా మళ్ళక్కను కాల్చుకొని తిన్నావు 12 వచ్చినాయి లెక్కకు నాకు తాండకొల కూర ముదాట ఏంది చూసు కాదు గిట్ల గాడోడి గిట్ల లేపు అయితే అవి చూస్తా ఇగో ఉడికిందే కొంత 4 కిలో వేసుకుని నువ్వు వేసుకుంటున్నావు సూపర్ అయింది కమ్మగా అయిందట నా ఏట నాకుతున్నది అక్కడ మళ్ళీ మనిషిగా జిట్టి పొంగల్ జిట్టి గోడ జిట్టి వేసిండేవా? జిట్టి పొరుగు జిట్టి అందరి జిట్టి పోలి మా బీర్ జిట్టి సూపర్ మాకు మళ్ళక్కనే జుట్టు చేస్తా ఓలు వేయరు మాకు మళ్ళక్క పక్క తయారైంది ఇట్లా ఒకటే ఒక రవ్వ తీసేయకు అట్లా ఉండదు నీకు అదే దినుసు ఇక దించల్లా? దినుసు అయింది కూర దించుకొని ఉర్రుకి తిరుపు ఆ? అయింది కూర అవ్వా అవ్వంటి అవ్వ నీకు పుణ్యం రాని ఏం కాంకర పెట్టి చాలా పోయ్ గంట నానబెట్టి ఇప్పుడు వేస్తుంది ఇక ఒక అమ్మకు కాకుండా నేను అయితే తిన తిన కమ్మ అయ్యు ఒక్కొక్కటి అయ్యు ఒక్కొక్కటి వెళ్ళా 2 అయితే అద్దద్దు ఫుల్లా మంచిగా ఉంది మసాలా అంటే ఒకటే కలిసి పాపం ఇది కనుక తింటుంది ఫుల్గా కమ్మగా అయిందా చేప తిను